హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక జనాలపైకి దూసుకెళ్లిన బస్సు పరిస్థితి చాలా దారుణమంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. అలాగనే లైక్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక బస్సును వెనక్కి తిప్పుతుండగా పాదాచారులపైకి ఒక్కసారిగా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 9 మందికి తీవ్రంగా గాయపడ్డారు. ఇక సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. చికిత్స నిమిత్తం క్షతగాతులను ఆసుపత్రికి తరలించారు. ఇక ముంబై సిటీలోని భండూప్ రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం రాత్రి పాదాచారులపై బస్సు దూసుకెళ్లింది. ఘోర ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. 9 మంది గాయపడ్డారు. మృతుల్లో 3 మహిళలు, ఓ పురుషుడు ఉన్నారు. మరో 8 మంది వరకు గాయపడ్డారు. ఈ ఘటన రాత్రి 10 గంటల సమయంలో కడప్ వెస్ట్లోనే రద్దీగా ఉండే స్టేషన్ రోడ్లో జరిగింది. ఇక ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు అంబులెన్సులు ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్నాయి. పోలీసులు చెబుతున్న వివరాల మేరకు నార్మల్గా ముంబై సిటీలోనే బాదూప్ వెస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డు నిత్యం రద్దీగా ఉంటుంది.